ఈ వీడియో పాస్టర్ మేసాల గుర్రప్ప గారికి. అన్న, ప్రేమతో చెప్తున్నాను తోటి సహోదరుడుగా, మన పిలుపు ఏంటి, మన బాధ్యత ఏంటి? దేవుని మహిమను ప్రకటించడం, ఆయన పేరును గౌరవించడమే. కానీ జబర్దస్త్ వంటి కామెడీ షోల్లో దేవుని పవిత్ర నామాన్ని తీసుకొని నవ్వుల కోసం ఉపయోగించడం ఎంతవరకు సమంజసం? ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం? మనకా, మన సంఘానికా, లేక ఎవరికి హాస్యం వస్తుంది? వారికా? ఇది దేవుని ఆజ్ఞకు విరుద్ధం. బైబిల్ ఏం చెప్తుంది? నిర్గమకాండం 27లో నీవు నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా అనకూడదు. యెహోవా తన నామాన్ని వ్యర్థంగా అనువానిని శిక్షింపకుండా ఉండడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇది మనకు ఒక గుణపాఠం కావాలి. మనం ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, మన మాటలు దేవునికి గౌరవం తెచ్చేలా ఉండాలి. కామెడీ పేరుతో కృపను తక్కువ చేసి చూడడం మన బాధ్యత కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి పాస్టర్, విశ్వాసి మన దేవుని నామాన్ని పరిరక్షించాలి. కేవలం బైబిల్ చెప్పినంత వరకు కాదు, మన హృదయాల్లోనూ గౌరవంగా నిలిపేలా ఉండాలి. సహోదరుడు గుర్రప్ప, ఈ విషయాన్ని మరోసారి ఆలోచించు. ఇది మన బంధాన్ని, మన సేవకు సంబంధించిన విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఉగ్రత మన మీద ఉంది. అందరూ మేసాల గుర్రప్ప కోసం ప్రార్థన చేయండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.